నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. విద్యార్థులారా, మనం ప్రతిరోజు అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. ఆటలాడుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం, రాసుకుంటూ ఉంటాం. ఇలా అనేకమైన పనులు చేస్తున్న క్రమంలోనే మన దేహంలో కూడా అనేకమైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి మనం పనులు చేయడానికి, ఈ జీవక్రియలు జరగడానికి మనకు శక్తి అవసరం. ఈ శక్తి కోసం మనం ఏం చేస్తాం? ఆహారం తీసుకుంటాం. ఈ ఆహారం తీసుకున్న వెంటనే అది మన జీర్ణ వ్యవస్థలో భాగంగా జీర్ణమై అది లోపలికి శోషించబడి, అంటే జీర్ణమైన భాగము లోపలికి శోషించబడి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ఆయా కణాల వద్దకు, అంటే అవసరమైన కణజాలం వద్దకు తీసుకొని పోబడి తద్వారా అక్కడ ఆక్సీకరణము చెంది శక్తి విడుదలవుతుంది. అంటే మనము తీసుకున్న ఆహారం జీర్ణక్రియలో జీర్ణమై శక్తిగా మారడం వెనుక అనేక వ్యవస్థల సమన్వయం ఉన్నది. మరి ఈ జీర్ణక్రియలో ఏ ఏ వ్యవస్థల సమన్వయం ఉన్నదో విపులంగా తెలుసుకోవడానికి గాను 10వ తరగతి జీవశాస్త్రములోని జీవక్రియలలో సమన్వయము అనే పాఠంలో భాగంగా ఆహార వాహికలో ఆహారం ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవక్రియలలో సమన్వయం, ఆహార వాహికలో ఆహారం ప్రయాణం. మానవ జీర్ణ వ్యవస్థ ఒక సంక్లిష్టమైనది. మానవులలో మొత్తం జీర్ణ వ్యవస్థ 9 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన పెద్ద మనిషిలో ఈ పద్ధతి జరగడానికి సుమారుగా 24 నుంచి 72 గంటలు పడుతుంది. ఆహారం జీర్ణం అవ్వటం అనేది శరీర తత్వాన్ని బట్టి వ్యక్తుల మధ్య మారుతూ ఉంటుంది. తీసుకున్న ఆహారం ఎలాంటిది వంటి అనేక అంశాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మనం ఒకసారి జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా పరిశీలిస్తే నోటి వద్ద నుంచి మొదలుకొని పాయు వరకు ఇది విస్తరించి ఉంది. మరి దీనిలో భాగంగా ఇక్కడ నోటిలో నమలబడిన ఆహారం బోలస్గా మారుతుంది. ఈ బోలస్ మింగడం ద్వారా నెట్టబడి గ్రసనిని దాటి ఆహార వాహికలోకి ప్రవేశిస్తుంది. ఆహార వాహిక ఇది పొడవైన గొట్టం వంటి నిర్మాణం. దీని పైభాగం గ్రసనిని కలుపుతుంది. ఆహార వాహిక క్రింది భాగం జీర్ణాశయాన్ని కలుపుతుంది. సంకోచం సడలికల వల్ల కండరాలలో తరంగంలాగా కదలికలు వస్తాయి. ముద్దగా నమిలి మింగిన ఆహారం పెరిస్టాలిటిక్ కదలికల ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. ఆహార వాహిక గోడలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి, మ్యూకస్ అంటాం. ఈ విధంగా ఆహార వాహిక యొక్క ఒక 6 ప్రక్రియల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఆహార వాహికలో ఎలాంటి సంక్లిష్టమైన పనులు జరుగుతుంటాయో మనం ఇక్కడ చూడవచ్చు. ఆహార వాహిక గ్రసనిని దాటినటువంటి యొక్క ఆహారం ఆహార వాహికలో ఒక పెరిస్టాల్టిక్ చలనం ద్వారా నేరుగా కదులుతూ అది క్రమేపీ జీర్ణాశయాన్ని చేరుతుంది. మరి ఈ ప్రక్రియలో భాగంగా ఆహార వాహిక మన యొక్క ఛాతీ కూరాన్ని దాటి ఉదర కూరం వచ్చేటప్పుడు రెండింటిని వేరు చేస్తూ ఉదర వితానము అంటే డయాఫ్రామ్ ఉంటుంది, మనకు తెలుసు. ఆహార వాహిక చివరి భాగం ఎక్కడైతే మనకు జీర్ణాశయం కలుస్తుందో అక్కడ ఆహార వాహిక సంవరణీ కండరాలు ఉంటాయి. ఇవి ఆహార వాహిక నుండి జీర్ణాశయంలోకి ఆహారాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆహార వాహికలో ఉండేటువంటి వివిధ రకాల కణాలు. సాధారణంగా మనం ఆహార వాహికలో 2 రకాల కణాలు ఉంటాయి: వర్తులాకార కణాలు, స్తంభాకార కణాలు. వర్తులాకార కణాలు సంకోచం వల్ల బోలస్ ముందుకు నెట్టబడితే, స్తంభాకార కణాల సంకోచం వల్ల బోలస్ యొక్క ముందు పక్క ఖాళీ ఏర్పడి బోలస్ సులభంగా ఆహార వాహికలో ముందుకు జారుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక తరంగం ఏర్పడుతుంది. దీన్ని మనం పెరిస్టాల్టిక్ చలనంగా చెప్పచ్చు. వివిధ రకాల కండరాలు కలిగిన ఆహార వాహికను ఎండోస్కోపీ ద్వారా పరిశీలిస్తే ఎలా కనిపిస్తుందో ఎప్పుడైనా చూసారా?
చూద్దామా? ఆహార వాహికలోని కండరాల సంకోచ వ్యాకోచాలు, పెరిస్టాల్టిక్ చలనము మనం ఈ ఎండోస్కోపీ వీడియో ద్వారా గమనించవచ్చు. స్పష్టంగా ఒక అల మాదిరిగా, ఒక తరంగం మాదిరిగా మనకు ఈ ఎండోస్కోపీ దృశ్యంలో ఆహార వాహిక యొక్క పెరిస్టాల్టిక్ చలనము కనిపిస్తుంది. సాధారణంగా ఆహార వాహికల్లో కానీ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని అంటే సమస్యలను తెలుసుకోవడానికి గాను ఎండోస్కోపీ చేస్తూనే ఉంటారు, మనకు కూడా తెలుసు. ఈ సంకోచ వ్యాకోచాలు ఒక తరంగంలాగా జరుగుతూ ఉన్నప్పుడే నోటి ద్వారా నమలబడినటువంటి ఆహారపు ముద్ద బోలస్ క్రమేపీ ముందుకు నెట్టబడుతుంది. ఈ పెరిస్టాల్టిక్ చలనాన్ని మనం ఒక కృత్యం ద్వారా పరిశీలిద్దామా? కృత్యం చేయడానికి కావలసిన పరికరాలు, పదార్థాలు: ఆలుగడ్డలు లేదా బంగాళాదుంపలు. ఇది మనకు తెలుసు. సైకిల్ ట్యూబ్ ముక్క, సాధారణంగా కొబ్బరి నూనె మనం చూస్తూనే ఉంటాం. కృత్యం చేయి విధానం ఇక్కడ జాగ్రత్తగా మనకు పరిశీలించండి. విద్యార్థులు ఏం చేస్తున్నారు? సైకిల్ ట్యూబ్ ముక్కని తీసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు చెరొక సైకిల్ ట్యూబ్ ముక్కని తీసుకొని ఒక ఆలుగడ్డ లేదా బంగాళాదుంపని తీసుకున్నారు. ఈ బంగాళాదుంపను ఈ సైకిల్ ట్యూబ్లో నేరుగా దూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక్కసారి పరిశీలిస్తే సైకిల్ ట్యూబ్లోనికి ఈ ఆలుగడ్డని దూర్చే ప్రయత్నంలో విద్యార్థులు కాస్త కష్టపడుతున్నారు, అంటే ఇబ్బంది పడుతున్నారు. సైకిల్ ట్యూబ్లో ఆలుగడ్డ అంత సులభముగా ముందుకు జరగటం లేదు. కారణం ఏమై ఉంటుంది? ఈ బంగాళాదుంప లేదా ఆలుగడ్డ సైకిల్ ట్యూబ్లో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఆ యొక్క బలం విద్యార్థులు ఎక్కువగా ప్రయోగించవలసి వస్తుంది. కాబట్టి బంగాళాదుంప సైకిల్ ట్యూబ్ యువతలి చివరి నుండి మరొక కొసకు చేరడానికి చాలా సమయం పడుతుంది. ఎట్టకేలకు ప్రయత్నం సఫలం అయింది. విద్యార్థినుల ఆ మొహాల్లో ఆ చిరునవ్వును మనం గమనించవచ్చు. చూసాం కదా, సైకిల్ ట్యూబ్లో ఆలుగడ్డని నేరుగా దూర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ సమయం తీసుకున్నారు, ఎక్కువ బలం ప్రయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే కృత్యాన్ని మరొక విధంగా చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆ సైకిల్ ట్యూబ్లో కాస్త కొబ్బరి నూనె తీసుకున్నారు. కొబ్బరి నూనెని తమ యొక్క అరచేతుల్లో తీసుకొని చాలా నిదానంగా ఆ సైకిల్ ట్యూబ్ యొక్క లోపలి వైపు ఆ యొక్క కొబ్బరి నూనెని పూస్తూ ఉన్నారు. సాధారణంగా కొబ్బరి నూనె ఒక లూబ్రికెంట్గా పనిచేస్తుంది, మనకు కూడా తెలుసు. ఇద్దరు విద్యార్థినులు కూడా కొబ్బరి నూనెని ఆ సైకిల్ ట్యూబ్ లోపలి వైపు, అంటే అవతలి చివరి నుంచి యువతలి చివరికి వచ్చేంత వరకు కూడా నిదానంగా దానిలో చుక్కలు చుక్కలుగా జారి విడుస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక ఆలుగడ్డను తీసుకొని దాని చుట్టూ కూడా కొబ్బరి నూనె రాస్తూ ఉన్నారు. అంటే ఆలుగడ్డ దూర్చాల్సిన సైకిల్ ట్యూబ్ యొక్క లోపలి భాగంలోనూ మరియు ఆలుగడ్డ యొక్క ఉపరితలంలో కూడా కొబ్బరి నూనెని రాయటం జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఊహించండి, ఈ ఆలుగడ్డల్ని ఆ సైకిల్ ట్యూబ్లో ప్రవేశపెడితే ఆలుగడ్డ సులభముగా ముందుకు కదులుతుందా, చాలా కష్టముగా ముందుకు కదులుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచన సరైందా కాదా ఇప్పుడే చూద్దాం. విద్యార్థులు తమ యొక్క ప్రయత్నం మొదలుపెట్టారు. సైకిల్ ట్యూబ్లో ఆలుగడ్డను దూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందులాగా కష్టపడుతున్నారా? లేదు కదా. చాలా సులభంగా, చాలా వేగంగా అవతలి చివరి నుండి యువతలి చివరి వరకు ఆలుగడ్డ వచ్చేస్తూ ఉంది. తక్కువ బలం, అంటే తక్కువ కష్టంతోనే, తక్కువ ప్రయత్నంతో ఆలుగడ్డ చాలా సులభముగా జారుతూ ఉంది.
చూసారా, అతి కొద్ది సమయంలో అతి కొద్దిగా బలాన్ని ఉపయోగించినా కూడా ఆలుగడ్డ ఒక చివర నుండి రెండవ చివరకు నేరుగా రావటం జరిగింది. చూసాం కదా. ఈ కృత్యాన్ని 2 సార్లు చేశాం కదా. ఈ రెండింటి మధ్య గల భేదాన్ని తెలుసుకుందామా. మొదట ఈ పొటాటోని దీంట్లో పెట్టడానికి ట్రై చేసావా? మొదట పొటాటోని పెట్టడానికి ట్రై చేసినప్పుడు, రెండోసారి పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏం తేడా అనిపించింది నీకు? సెకండ్ టైం చేసేటప్పుడు ఈజీగా వెళ్ళింది. ఓకే ఓకే. ఫస్ట్ టైం పొటాటో పెట్టినప్పుడు ఈజీగా వెళ్ళిందా? సెకండ్ టైం ఈజీగా వెళ్ళిందా? సెకండ్ టైం. ఎందుకు వెళ్ళింది? ఆయిల్ అంటే దీని చుట్టూ మనం ఆయిల్ పెట్టాము కదా. ఆయిల్ పెట్టడం వల్ల ఈ ట్యూబ్లో ఇది ఈజీగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? ఆయిల్ లూబ్రికెంట్ గా పనిచేస్తుంది, అందుకనే పొటాటో ఈజీగా వెళ్తుంది. ఓకే. మీరిద్దరూ ఈ పొటాటో మనం లోపలికి పెట్టినప్పుడు, ఈ రకంగా లోపల పంపిస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా తేడా అబ్జర్వ్ చేశారా మీరు? పొటాటో దగ్గర పొటాటో లేని దగ్గర మనం ఏం చేస్తున్నాము? ప్రెస్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది? ట్యూబ్. ఇంతవరకు మనం ఆలుగడ్డలు సైకిల్ ట్యూబుల సాయంతో ఒక కృత్యాన్ని చేశాం. మరి ఈ కృత్యంలో మొదట చేసిన దానితో పోలిస్తే రెండవసారి ఆలుగడ్డ చాలా సులభంగా ముందుకు ప్రయాణించిందని మనం చెప్పుకున్నాం. దీనిని మన జీర్ణ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఆహార వాహికకు ఒక్కసారి అన్వయించుకుంటే చాలా స్పష్టంగా మనకు విషయం అర్థమవుతుంది. ఏమది? నోటిలో నమలబడినటువంటి ఆహారం బోలస్గా మారుతుంది. అంటే నోటిలో నములుతూ ఉన్నప్పుడే మనం ఆహారానికి లాలాజలాన్ని కలుపుతూ ఉన్నామన్నమాట. దానివల్ల బోలస్ కూడా ఒక నునుపుగా తయారై, అంటే మెత్తగా తయారై సులభముగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఆహార వాహికలో కూడా ఉన్నటువంటి కండరాలు పెరిస్టాల్టిక్ చలనాన్ని జరుపుతాయి. దీంతో పాటే ఆహార వాహిక లోపలి వైపు ఉన్నటువంటి శ్లేష్మ స్తరం, మ్యూకోజా అంటాం, ఇది కూడా శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఈ శ్లేష్మము స్రవించడం వలన మరియు బోలస్ నునుపుగా ఉండటం వల్ల ఈ రెండు చర్యల వలన ఆహార వాహికలో బోలస్ అనేటువంటి ఆహార ముద్ద చాలా సులభముగా ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనాన్ని జరపగలుగుతుంది, సులభముగా ప్రయాణించగలుగుతుంది. మరి ఈ పెరిస్టాల్టిక్ చలనము ఎలా జరుగుతుందో మనం మరొకసారి ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం. ఉపజిహ్విక పైకి కదలడం, ఆహార వాహిక సంవరణి కండరం సలడం వల్ల కండర వ్యాకోచం, కండరం సడలటం, ఈ రెండింటి మూలంగా ఏర్పడినటువంటి ఒక పెరిస్టాల్టిక్ చలనము వలన బోలస్ అనే ఆహార ముద్ద కింది కదలడాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. పెరిస్టాలిక్ అలా ఏ విధంగా ఏర్పడుతుంది? ఆ పైన ఉన్నటువంటి కండరాలు సంకోచం వల్ల బోలస్ ఎలా కిందికి జరుగుతుంది, ఆహారం కదిలే దిశను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సాధారణంగా ఆహార వాహిక గోడలు 2 రకాలైన మెత్తని నునుపు కండరాలని కలిగి ఉంటాయి. అవి వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు. వలయాకార కండరాలు సంకోచించినప్పుడు ఆహారపు ముద్దకు వెనుక ఉండే ఆహార వాహిక భాగం ముడుచుకొని ఆహారపు ముద్దను కిందికి జరిగేలా ఒత్తిడి కలిగిస్తుంది. స్తంభాకార కండరాల సంకోచం వలన ఆహార వాహికలోని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టము వెడల్పోతుంది, బోలస్ ముందుకు కదులుతుంది. నోటిలో లాలాజలం కలవటం వల్ల ఆహార వాహిక గోడలలోని శ్లేష్మం వల్ల పెరిస్టాల్టిక్ చలనం వల్ల బోలస్ సులభంగా కదులుతుంది. ఈ విధంగా ఆహార వాహిక నుండి ఆహారపు ముద్ద అయిన బోలస్ జీర్ణాశయాన్ని చేరుతుంది. ఆహార వాహిక చివరినటువంటి ఆహార వాహిక సంవరణి కండరాలు తెరుచుకోవడం వల్ల బోలస్ జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం నుండి ఆహారం వెనక్కి రాకుండా ఉండటానికి సంవరణి కండరాలు మరియు హైటస్ అడ్డుకొంటాయి. జీర్ణాశయంలోని కండరాల చర్య జీర్ణాశయ గోడలు స్రవించే
జఠర రసంలోని ఆమ్లం ఎంజైముల వల్ల ఆహారము బాగా చిలుకబడుతుంది. ఆమ్లము రక్షక వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం ముందుకు వెనక్కి కదలడాన్ని మనం పరిశీలించవచ్చు. ఎందుకని? జీర్ణాశయం ఒక రుబ్బురోలు వంటిది. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. జీర్ణాశయంలో 2 రకాల చర్యలు జరుగుతాయి. యాంత్రిక చర్యలు, రసాయనిక చర్యలు. మొదట జీర్ణాశయం లోపలి గోడలో ఉన్నటువంటి మ్యూకోజా శ్లేష్మ స్తరము, దాని నుంచి విడుదలయ్యేటువంటి శ్లేష్మము మరియు గ్యాస్ట్రిక్ జ్యూస్ జఠర రసము, ఇవి 2 కూడా జీర్ణాశయంలోకి స్రవించబడతాయి. అంటే జీర్ణాశయం లోపలికి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, జీర్ణరస ఎంజైములు, మ్యూకస్ శ్లేష్మం 3 స్రవించబడతాయి. మరి జీర్ణరస ఎంజైములు ఏవి స్రవించబడతాయి? పెప్సిన్, ఇది ప్రోటీన్స్ను పెప్టోన్లుగా మారుస్తుంది, తర్వాత అది అమైనో ఆమ్లాలుగా మారుతుంది. ఆహారము ద్వారా జీర్ణ వ్యవస్థ లోపలికి ప్రవేశించేటువంటి సూక్ష్మజీవులు ఆమ్లము చర్య వల్ల నశిస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఒక్కొక్కసారి నిమ్న ఆహార వాహిక సంవరణి సరిగ్గా మూసుకోకపోవడం వల్ల జీర్ణాశయంలోని పదార్థం ఆహార వాహికలోనికి రావడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. జీర్ణాశయంలో జరిగేటువంటి యాంత్రిక చర్యల్ని మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని కూడా మనం పెరిస్టాలిసిస్తో పోల్చవచ్చు. జీర్ణాశయంలోని వివిధ రకాల కండరాల చర్యల వల్ల ఆహారం చిలకబడి చిక్కటి రూపంలోకి మారుతుంది. దీనిని ఖైమ్ అంటారు. ఇక్కడ కూడా మనం పెరిస్టాలిసిస్ జరగడాన్ని మనం చూడవచ్చు. పెరిస్టాలిసిస్ వల్ల ఖైమ్గా మారినటువంటి ఆహారం జీర్ణాశయంని దాటి తర్వాత ఉన్నటువంటి చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. ఆమ్లము బారి నుండి జీర్ణాశయ గోడలు ఎలా రక్షించబడుతున్నాయని మీరు భావిస్తున్నారు? ఆమ్లము బారి నుండి జీర్ణాశయ గోడలు ఎలా రక్షించబడతాయో ఒక కృత్యం ద్వారా పరిశీలిద్దాం. ఈ కృత్యానికి కావలసిన పరికరాలు, పదార్థాలని పరిశీలిద్దాం. HCl ఆమ్లము, పత్రాలు, పెట్రీ డిష్లు, గాజు స్పూన్, గుర్తుపెట్టుకోండి గాజు స్పూన్ మాత్రమే ఇందులో వాడదాం. వ్యాజిలిన్ లేదా పెట్రోలియం జెల్లీ, వైట్ ఏదైనా వాడచ్చు. కావలసిన పరికరాలు, పదార్థాలని విద్యార్థులు మరొకసారి ప్రదర్శిస్తున్నారు. గాజు స్పూన్, వ్యాజిలిన్, పత్రాలు. కృత్యము చేయు విధానం. ఇక్కడ విద్యార్థులు కృత్యాన్ని చేస్తున్నారు. 2 తాజా పత్రాలను తీసుకోవాలి. 2 చిరక పత్రాన్ని తీసుకున్నారు. జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్క విద్యార్థి మాత్రమే వ్యాజిలిన్ను తన చేతిలోకి తీసుకొని ఆ యొక్క పత్రము పైన ఒక పూతలాగా పూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క పత్రము మీద మాత్రమే వ్యాజిలిన్ పూయటం జరుగుతున్నది. చాలా జాగ్రత్తగా పత్రమునకు మొత్తం సమానంగా వచ్చే విధంగా వ్యాజిలిన్ను అప్లై చేయటం అంటే పూయటం జరుగుతున్నది. మరి పత్రము ద్విపార్శ్వ సౌష్ఠవము కదా, కాబట్టి వెనుక వైపు కూడా వ్యాజిలిన్ని జాగ్రత్తగా పూయటం జరుగుతున్నది. చూడండి, చాలా నిదానంగా. సాధారణంగా ప్రయోగాలప్పుడు మనం ముందే చెప్తుంటాం, ఏ ప్రయోగం చేసినా కూడా కొన్ని ప్రయోగము ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత జాగ్రత్తలు, దాంట్లో భాగంగానే చాలా నిదానంగా ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యాజిలిన్ పూసినటువంటి పత్రాన్ని మరియు వ్యాజిలిన్ పూయని పత్రాన్ని రెండింటిని పెట్రీ డిష్లో ఉంచడం జరిగింది. ఇదేంటని చెప్పుకున్నాం మనం, ఈ సీసాలో HCl ఆమ్లం. కాబట్టి చాలా జాగ్రత్తగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఆ పత్రాలపై జాగ్రత్తగా వేయటం జరుగుతున్నది. ఆమ్లం కాబట్టి ఓన్లీ గాజు స్పూన్ మాత్రమే వాడాలి. మనం పత్రము పైన ఆమ్లం వేసేటప్పుడు పత్రాన్ని చేతులతో తాకరాదు. విద్యార్థులు ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇది వ్యాజిలిన్ పూసినటువంటి పత్రం. దానిపైన
హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl వేస్తున్నాం మనం. ఇప్పుడు వ్యాజిలిన్ పూయని పత్రము పైన, రెండో పత్రము పైన కూడా HCl ఆమ్లము వేయటం జరుగుతున్నది. ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఊహించండి. ఆమ్లం కాబట్టి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు విద్యార్థులు. ఒక 2 నుంచి 5 నిమిషాల సమయం లోపల ఏం జరుగుతుంది కొద్దిసేపటి తర్వాత పరిశీలించినప్పుడు ఇక్కడ చూడండి ఏం జరిగింది. 2 పత్రాలు 2 వేరువేరు వర్ణాల్లో మనకు కనిపిస్తున్నాయి కదా. ఇది వ్యాజిలిన్ పూసిన పత్రం, తాజా అదే వర్ణంలో ఉంది. వ్యాజిలిన్ పూయని పత్రాన్ని చూడండి, వర్ణము మారింది కదా. మరి ఇది ఇలా ఎందుకు జరిగిందో కనుక్కుందామా. లీఫ్ని ఏం చేసావు? లీఫ్ పైన వ్యాజిలిన్ రాశాను, HCl వేశాను. రంగు ఏమైనా మారిందా? మారలేదు. మారింది. నువ్వేం చేసావమ్మా? లీఫ్ పైన వ్యాజిలిన్ రాయలేదు, యాసిడ్ HCl వేశాను. వేసా. కలర్ ఏమైనా మారిందా? మారింది. ఇది కలర్ మారలేదు కదా, ఎందుకు మారలేదు అని అనుకుంటున్నావు? వ్యాజిలిన్ రాయడం వల్ల మారలేదు. ఇది కలర్ మారింది కదా, ఎందుకు మారిందని అనుకుంటున్నావు? లీఫ్ పైన వ్యాజిలిన్ రాయలేదు. వ్యాజిలిన్ రాశాను కాబట్టి HCl పనిచేయలేదు. విద్యార్థులారా, ఇంతవరకు మనం ఆమ్లము పత్రము అనే ఒక కృత్యాన్ని పరిశీలించాం. దీన్ని మన జీర్ణ వ్యవస్థకు ఒక్కసారి అన్వయించుకొని పరిశీలిద్దాం. ఒక తాజా పత్రాన్ని తీసుకొని వ్యాజిలిన్ పూసినప్పుడు దానిపైన ఆమ్లము వేసినా కూడా పత్రం యొక్క వర్ణము మారలేదు, అంటే పత్రము మామూలుగానే ఉన్నది. అదే ఇంకో పత్రం పైన ఎలాంటి పూత లేకుండా ఆమ్లాన్ని వేసినప్పుడు ఏం జరిగింది, వడలిపోయింది, రంగు మారిపోయింది. అదేవిధంగా జీర్ణాశయంలో కూడా జఠర రసంలో భాగంగా స్రవించబడేటువంటి ఆమ్లము నేరుగా గనక జీర్ణాశయ గోడలపైన ప్రభావాన్ని చూపితే జీర్ణాశయ గోడలు కూడా కృషించిపోతాయి, కండరాలు నశించిపోతాయి. మరి అలా జరుగుతుందా? జరగటం లేదు కదా. ఎందుకు జరగటం లేదు అంటే జీర్ణాశయం లోపల కుడ్యం ఏదైతే మ్యూకోజా ఉందో శ్లేష్మ స్తరం, ఇది శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఆ యొక్క శ్లేష్మము ఈ యొక్క ఆమ్లము జీర్ణాశయ గోడలపైన ప్రభావాన్ని చూపకుండా కాపాడుతుంది. ఇక్కడ మనము 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమిటి అంటే నోటిలో నమలబడిన ఆహారం లాలాజలంతో కలుస్తుంది. లాలాజలము క్షారయుతం కాబట్టి జీర్ణాశయం లోపలికి వచ్చినటువంటి బోలస్ ఆహారపు ముద్ద క్షారయుతంగా ఉంటుంది. కాబట్టి ఆమ్లము కలిసినప్పుడు ఆ ఆహారం తటస్థమవుతుంది. తద్వారా దానిపైన పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ చర్య జరిపి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది. మరియు మ్యూకస్, ఈ రెండింటి చర్యల వల్ల జీర్ణాశయపు గోడలు ఆమ్లము బారి నుంచి రక్షించబడుతున్నాయి. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? పెరిస్టాలిసిస్. మరి మన జీర్ణ వ్యవస్థలో ఒక పెరిస్టాలిసిస్ మాత్రమే జరుగుతుందా అంటే ఆహారం, ఆహార వాహిక, జీర్ణాశయము ఈ విధంగా ముందు వైపుకే వెళ్తుందా? లేదు, అప్పుడప్పుడు వెనుకకు కూడా ప్రయాణిస్తుంది. దీన్నే మనం రివర్స్ పెరిస్టాలిసిస్ అన్నాం. పరిశీలిద్దాం. మన దేహంలోని వ్యవస్థలు ఒక చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి. ఎలాగంటే మనం ఏదైనా ఒక ఆహారాన్ని చూసినప్పుడు ఇది మంచి ఆహారమా అంటే తినదగే ఆహారమా, చెడు ఆహారమా మనము మన కంటి చూపుతోనే తెలిసిపోతుంది. చెడు ఆహారం అయితే సైట్ అంటే మన దృష్టితోటే రిజెక్ట్ చేస్తాం, దూరం పెట్టేస్తాం. ఇది మొదటి చర్య అనుకుందాం, మొదటి స్టెప్. రెండో స్టెప్లో ఒకవేళ కంటి చూపుతో మనకి తెలియకపోయినా ఆహారాన్ని తినడం కోసం దగ్గరగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వాసనతోటే ఈ ఆహారం మంచిదా కాదా తెలిసిపోతుంది. చెడుదైతే వాసనతోటి మనం రిజెక్ట్ చేస్తాం. ఇది రెండవ స్టెప్గా చెప్పుకుంటాం మనం. అయినా ఒక్కొక్కసారి చూపు, వాసన మనల్ని మిస్గైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆహారాన్ని నోటి ద్వారా నోట్లో పెట్టుకుంటాం. అప్పుడు
రుచి. నాలుక వెంటనే చెప్పేస్తుంది ఇది ఆహారం తినదగింది కాదు, చెడు ఆహారం అని. వెంటనే రుచి ద్వారా మనం రిజెక్ట్ చేస్తాం. ఇది మూడో స్టెప్. మరొక్కటి ఉంది. అయినా మనం బలవంతంగా మింగినప్పుడు ఏం జరుగుతుంది? మనం చిన్నపిల్లలకు అప్పుడప్పుడు బలవంతంగా మింగిస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణాశయము వాటి గోడలు కూడా మరొక్కసారి ఆహారం కనుక చెడు ఆహారం అయితే దాన్ని రిజెక్ట్ చేస్తుంది, వెనక్కి పంపించి వేస్తుంది. మంచిది కాని అంటే చెడిపోయిన ఆహారాన్ని మన శరీరం అంటే జీర్ణ వ్యవస్థ రిజెక్ట్ చేయడాన్ని అంటే ఆహారం వెనక్కి తిప్పి పంపడాన్ని మనం పరిశీలించవచ్చు. దీన్నే మనం వాంతులుగా చెప్పుకుంటాం. ఇది కూడా ఒక రకమైనటువంటి రక్షణ ప్రక్రియలో భాగంగానే మనం తీసుకోవచ్చు. అంటే జీర్ణ వ్యవస్థ పైన అనేక వ్యవస్థల యొక్క సమన్వయం ఉన్నదిగా మనం ఇక్కడ చెప్పవచ్చు. విద్యార్థులారా, ఇంతవరకు మనం 10వ తరగతి జీవశాస్త్రంలోని ఆహార వాహికలో ఆహారం ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రధానంగా ఆహార వాహికలో జరిగేటువంటి పెరిస్టాల్టిక్ చలనము, జీర్ణ వ్యవస్థలో ప్రధానమైనటువంటి జీర్ణాశయంలో జరిగేటువంటి యాంత్రిక రసాయనిక చర్యలు అంటే ఆమ్లము మరియు మ్యూకస్ మరియు ఎంజైములు ఏ విధంగా పనిచేస్తాయి, ఆహారాన్ని ఎలా చిలకబడటం ద్వారా ఖాయంగా మారుస్తాయి అనే విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనము ఎలా జరుగుతుందో ఒక కృత్యం ద్వారా పరిశీలించాం. మరియు జీర్ణాశయము ఆమ్లము బారి నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో మరొక ఆమ్లము పత్రం అనే కృత్యం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ విషయాలను మీ యొక్క దైనందిన జీవితంలో కూడా వినియోగించుకుంటారని భావిస్తున్నాం. జీర్ణ వ్యవస్థ అన్ని వ్యవస్థలతో సమన్వయాన్ని కలిగి ఉంటుంది. మనకి ఆకలి వేయడం, తిన్నటువంటి ఆహారం సరిపోయిందని ఒక తృప్తిగా ఒక సూచన రావడం, ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థకు సంబంధించిన అంశాలైతే జీర్ణమైనటువంటి ఆహారం చిన్న ప్రేవుల నుండి శోషించుకోబోవటం ద్వారా ఆ జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరడం రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది అయితే, రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా కణజాలాలకు చేరినటువంటి ఆహారం ఆక్సీకరణ చెంది శక్తిగా మారటం శ్వాసక్రియకు సంబంధించింది. ఈ విధంగా జీర్ణ వ్యవస్థ అన్ని వ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.